ప్రపంచ యుద్ధం అనే పేరు వినగానే ఒక్కొక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కదూ. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధానికి అతి సమీపంలో ఉన్నామేమో అనే సందేహం మాత్రం కలగకుండా ఉండట్లేదు. మరి మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే అందుకు కారణాలు ఏమై ఉండవచ్చు? అసలు ప్రపంచ యుద్ధం అంటే దేశాలన్నీ తమను ఇతర దేశాల బారి నుండి రక్షించుకోవడానికి జరిపే సైనిక చర్య. ప్రపంచ శాంతికి ఇది పూర్తి విరుద్ధం. ఈ విషయం మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆపటం మాత్రం మన సామాన్యుల వల్ల అస్సలు కాదు. మూడో ప్రపంచ యుద్ధం ఏ సమయంలోనైనా రావచ్చు. అందుకే ప్రపంచ దేశాలన్నీ అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగిన సంగతి మనకు అందరికీ తెలిసింది. అప్పుడు ఎన్నో దేశాల ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమయ్యాయి కూడా. ఈ విషయం గురించి పెద్దగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మనలో చాలామందికి ఈ విషయం తెలుసు కాబట్టి. అప్పుడే ప్రపంచ శాంతి నెలకొల్పడానికి అగ్రరాజ్యాలన్నీ నానాజాతి సమితిని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. అందుకు కారణం హిట్లర్. అతని కారణంగా రెండో ప్రపంచ యుద్ధం 1942 నుండి 1946 వరకు జరిగింది. అప్పట్లో భారత్తో సహా చాలా దేశాలు ఆర్థికంగా సామాజికంగా చాలా నష్టపోయాయి కూడా. ఇక ఇలాంటివి జరగకూడదని భావించిన ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశాయి. అప్పటి నుండి ప్రపంచ దేశాలన్నీ శాంతి గీతాలను ఆలపిస్తూ వస్తున్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత వచ్చే వార్తలను బట్టి ట్రంప్ మూలంగానే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందేమో అన్న భయం ప్రపంచ దేశాలకు పట్టుకుంది. సిరియాపై అమెరికా ప్రస్తుతం సైనిక చర్య జరుపుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ తర్వాత దానికి సమీపంలో ఉన్న ఉత్తర కొరియాపై అమెరికా సైనిక చర్యకు సిద్ధంగా ఉందని తెలుసుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అన్ అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా యుద్ధ నౌకలు పంపుతూ వాటిలో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన యుద్ధ విమానాలు కూడా పంపుతూ తమను రెచ్చగొడితే తాము చేతులు ముడుచుకొని కూర్చునేది లేదని, తాము కూడా అమెరికా మీద అణుదాడి చేస్తామని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఒక విభిన్న స్వభావాన్ని కలిగిన ట్రంప్ ఇతర దేశాలతో ఏ మాత్రం పరాచికాలు ఆడినా ఏ దేశం కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఎంతమాత్రం లేదు అని, పైగా ఇప్పుడు అన్ని దేశాలు సమర్థవంతమైన సైనిక బలాన్ని కలిగి ఉన్నాయని అతను హెచ్చరించారు. అక్కడ జరిగే పరిణామాలు చూస్తుంటే ఏ క్షణంలో అయినా మూడో ప్రపంచ యుద్ధం రావచ్చేమో అనే అనుమానం మాత్రం బలంగా నాటుకుపోయింది ప్రతి దేశం మెదడులోనూ. మరి ఏం జరగబోతుందో వేచి చూడక తప్పదు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, అన్ని సోషల్ నెట్వర్క్స్లోనూ షేర్ చేయండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.